ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణనాథుడి వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణనాథుడి యొక్క శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లను నిమగ్నమయ్యారు. అయితే ప్రస్తుతం మీరు విజువల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. భారీ క్రేన్ సహాయంతో గణనాథుడిని లారీపై అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి భారీ లారీపై ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కమిటీ సభ్యులు కూడా ఇప్పుడే స్వామివారికి కాయకర్పూరాలను సమర్పించి అనంతరము స్వామివారి యొక్క శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు సైతము అలాగే పోలీస్ శాఖ సైతం పకడ్బందీగా ఏర్పాట్లు అంటే ఈ శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే భక్తులను లోపలికి అనుమతించకుండా భారీగా అంటే ఇక్కడ విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఎటు చూసినా సరే పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. అహోరాత్రులు అంటే ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకున్న సమయం నుండి ఈ ఖైరతాబాద్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా గట్టిగా చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం ఈ విజువల్స్ లో మనం చూడవచ్చు. భారీ గణనాథుణ్ణి ఒక క్రేన్ సహాయంతో తీసుకొని అనంతరము ఒక లారీపై అంటే మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. లారీపై అమర్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఆ యొక్క క్రేన్ సహాయంతో తీసినటువంటి గణనాథుడి వద్ద ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడే ఉండి కాయకర్పూరాలు స్వామివారికి సమర్పించి ఇక శోభాయాత్రను దిగ్విజయంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడి యొక్క శోభాయాత్రను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు సైతం సుదూర ప్రాంతాల నుండి ఇప్పటికే తరలి వస్తున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. అక్కడ పోలీసులు వారందరినీ నిలిపివేయడంతో శోభాయాత్ర ప్రారంభమైన అనంతరం శోభాయాత్రలోకి భక్తులను అనుమతించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు సైతము అందుకు తగినటువంటి ఏర్పాట్లు పూర్తి పకడ్బందీగా అంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తుడు శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యే విధంగా అన్ని పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ విధంగా పోలీసులు సైతం శోభాయాత్రను అడుగడుగున అంటే శోభాయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతల పరిరక్షణ సైతం పోలీసులు ఇప్పటికే పోలీస్ బలగాలను సైతం కేటాయించడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క శోభాయాత్ర వైభవంగా సాగనుంది. అయితే ఈ శోభాయాత్ర నిర్వహించేందుకు ఈ భారీ గణనాథుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక లారీని విజయవాడ నుంచి తెప్పించారు. అయితే ప్రస్తుతం ఆ లారీకి సంబంధించినటువంటి ఆ లారీ యాజమాన్యం మన ఎంత ఉంది వారితో ఒకసారి మాట్లాడి అసలు ఏంటి స్పెషాలిటీ, ఎంత వెయిటేజ్ వరకు ఆ లారీ బరువు మోయగలుగుతుంది మొత్తం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శరత్ కుమార్ అండి. ఇది విజయవాడ ఎస్టీసీ దండమూడి వెంకటరత్నం గారు అని డిఎల్వి శ్రీధర్ వాళ్ళ తాలూకా అది వెహికల్. ఇది మేము ఓన్లీ ఇన్ఛార్జ్ ఇక్కడ. ఇది యాక్చువల్గా దీని కెపాసిటీ 100 tons క్యారింగ్ కెపాసిటీ. మన బొమ్మ వచ్చేసి 45 to 50 ton బిలో ఉంటుంది. గత 15 years నుంచి ఇదే వెహికల్ వస్తుంది కాబట్టి అన్ని సంవత్సరాలతో అనుభవం. అదే డ్రైవర్ వస్తాడు, డ్రైవింగ్ కూడా అన్ని సంవత్సరాలు కంటిన్యూ వస్తుంది కాబట్టి దీన్ని సేఫ్గా తీసుకెళ్ళాలని గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా నమ్మకంతో ప్రతి ఇయర్ ఈ వెహికల్ పిలిపిస్తారు. అంటే యాక్చువల్ గా ఇంత భారీ మహాగణనాథుడిని ఈ మొత్తం యావత్ ప్రపంచం మొత్తం ఈ వైపే చూస్తుంది. అయితే అటువంటి గణనాథుడిని మీరు శోభాయాత్రలో తీసుకునేటటువంటి అవకాశం కూడా మీకు రావడం ఒక పుణ్యకార్యము. అయితే దాని మీద అసలు మీరు ఏమంటారు? అసలు యాక్చువల్గా మాకు 50 years బిఫోర్ ఒకసారి వచ్చారండి. వచ్చినప్పుడు మేము పక్కన 2 విగ్రహాలకు పెట్టాము. అప్పుడు గవర్నమెంట్ వెహికల్ కంటిన్యూ నడుస్తూ ఉండేది. తర్వాత ఆఫ్టర్ 4 years తర్వాత గవర్నమెంట్ వెహికల్ ఏదో ఇష్యూ అయింది. ఇక ఆ తర్వాత మాది పెడతారని అడిగారు. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. ఫస్ట్ ఇయర్ మాత్రం మా ఎక్స్పీరియన్స్ చూసారు. మేము బిహెచ్ఎల్ ఆల్రెడీ ఓడిస్ లోడ్స్ అవి లిఫ్ట్ చేసినాము కాబట్టి వాళ్ళు నమ్మి ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డారు ఫస్ట్ ఇయర్ అయితే. ఇక ఆ 1 సంవత్సరం చేసిన కాడి నుంచి వాళ్ళకి 100% డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ 100% కాన్ఫిడెన్స్ తోటి నడిపిస్తున్నామండి. అంటే ఈ రోజు శోభాయాత్ర చివరిగా మనకు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకునేసరికి ఎంత సమయం పడుతుంది, ఎంత టైం పట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సుమారు 6:30కి స్టార్ట్ అయితే మ్యాక్సిమం 12 కల్లా రీచ్ అవుతుందండి. 12కి రీచ్ అయితే మ్యాక్సిమం 1:30 లోపు నిమజ్జనం అయిపోతుంది. మీరు చెప్పండి సార్, అసలు దాదాపు ఇప్పుడు మనకు ఇప్పటికే శోభాయాత్ర ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే ఈ లారీని మనము 15 ఏళ్ల నుంచి తెప్పిస్తున్నామని చెప్తున్నాం. అసలు సెంటిమెంట్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటనేది గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుండే. దాని తర్వాత ఒక 3-4 years గవర్నమెంట్ వాళ్ళు చేశారు. దాని తర్వాత ఎస్టీసీ కంపెనీ వాళ్ళు ఒకసారి వినాయకుడి దగ్గరకు వచ్చారు.
దాని తర్వాత వాళ్ళ ఒక సిస్టమేటిక్ ఆ బండి పవరు, దాని కెపాసిటీ, క్రేన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు సొంత డబ్బులతో డీజిల్ కానీ డ్రైవర్ భత్తా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెద్ద వేయడానికి వాళ్ళు సేవ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. కావున ఎస్టీసీ కంపెనీ వాళ్ళకు, వాళ్ళ యజమానికి, వాళ్ళ స్టాఫ్కి మొత్తం మేమైతే ఖైరతాబాద్ గణేశ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. దాంట్లో మెయిన్ కీలక వ్యక్తి మా శరత్ అన్న. ప్రతి ఒక్కటి ఒక భక్తి శ్రద్ధతో వహించి ఒక సిస్టమేటిక్గా ఈ వినాయకుని ఊరేగింపు అనేది జయప్రదం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. వారి శరత్ అన్న గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది తాము విజయవాడ నుంచి 15 సంవత్సరాలుగా ఒకటే ఎస్టీసీ కంపెనీకి చెందినటువంటి లారీని తీసుకుని వస్తున్నామని, అయితే తమ ప్రతి ఏడాది శోభాయాత్రను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని, అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి శోభాయాత్ర పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.